పక్క రాష్ట్రాలతో సమాన స్థాయికి చేరుకునే వరకు కేంద్రం చేయూతనివ్వాలని చంద్రబాబు కోరారు. కేంద్రం ఉదారంగా సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మొదటి సంవత్సరం ఆర్థిక లోటు 16,000 కోట్లుగా అంచనా వేశారు. ఈ డబ్బుల్ని ఇమ్మని కేంద్రానికి రాశారు. ఇస్తామని కేంద్రం ఒప్పుకున్నారు. ఈనాటి ఫైనాన్స్ మినిస్టర్ గారే ఆ రోజు రాజ్యసభలో అడుగుతూ ఆదాయం హైదరాబాద్లో ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఆదాయం లేదు, మీరు పెట్టిన దానివల్ల కూడా న్యాయం జరగదు, ప్రత్యేక హోదా ఇవ్వండి, అన్ని విధాలు ఆదుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడమని ఆ రోజు ఆయన కూడా పోరాడాడు. ఆ పరిస్థితిలో పెడతామని హామీ ఇచ్చారు, కానీ బిల్లులో పెట్టలేదు. తర్వాత పార్లమెంట్లో పెట్టి మళ్లీ చేసే పరిస్థితి వచ్చింది. ఆనాటి అంచనాల ప్రకారం మనకు 47% ఆదాయం, జనాభా 58%, 42% కంటే తక్కువ జనాభా ఉండే తెలంగాణకి 53% ఆదాయం అని అంచనాలు వేశారు. మనం కష్టపడితే 50.35% మొదటి సంవత్సరంలో మన ఆదాయాన్ని పెంచుకున్నాం. అంటే 3.3% ఆదాయాన్ని పెంచుకున్నాం. ఇంకా 58% జనాభా దామాషా ప్రకారం పెరగాలంటే 5 ఏళ్లు పడుతుందా, 10 ఏళ్లు పడుతుందా, 15 ఏళ్లు పడుతుందో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. దక్షిణ భారతదేశంలో ఈ సంవత్సరం తలసరి ఆదాయం మన రాష్ట్రంలో 1,07,000, తెలంగాణకి 1,43,000, పక్కనుండే కర్ణాటకకి 1,45,000, ఈ పక్కనుండే తమిళనాడుకి 1,50,000. అంటే మనం ఏం తప్పు చేశామని నేను అడుగుతున్నా. కానీ ఈరోజు చేయాల్సింది అందరూ కలిసి అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు మనకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం కూడా ముందుకు రావాలి, ఉదారంగా ముందుకు రావాలి, మాకు చేయూతనివ్వండి. ఆ తర్వాత ఈ దేశ అభివృద్ధికి మేము కూడా భాగస్వాములు అవుతామని నేను ఎన్నోసార్లు కలిసి వారికి కూడా చెప్పాను. ఆ ప్రయత్నాలే నేను చేస్తున్నాను.